అలీబాబా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి సాయంత్రం వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించేవాడు. పేదవాడైన అతను నిజాయితీ గలవాడు, దయ కలవాడు. తను సంపాదించిన దానితో తృప్తి పడేవాడు. ఒకరోజు తన భార్య రజియా, ఏవండి, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి, సాయంత్రం వచ్చేటప్పుడు తీసుకురండి. సరే రజియా, ఆ అల్లా దయవల్ల ఈ రోజు మంచి కట్టెలు దొరికితే అవి అమ్మి సరుకులు తెస్తాను. మనకు ఎన్నాళ్ళో ఈ కష్టాలు అనుకుంటూ అడవికి బయలుదేరతాడు. అలా అడవిలో పనిచేస్తున్నప్పుడు ఎవరో చాలా మంది వస్తున్న శబ్దం వినిపించింది. భయంతో అలీబాబా పక్కనే ఉన్న పెద్ద చెట్టు చాటున దాక్కుంటాడు. 40 మంది వ్యక్తులు అటుగా వెళ్లడం చూస్తాడు. ఎవరు వీళ్ళంతా? ఇంతకు ముందు కూడా ఒకసారి వీళ్ళు ఇటుగా వెళ్లడం చూశాను. ప్రతి ఒక్కరి చేతుల్లో సంచులు బస్తాలు ఉన్నాయి. నాకేదో అనుమానంగా ఉంది. వాళ్ళని అనుసరిస్తే అసలు విషయం తెలుస్తుంది అనుకుంటూ ఆ వ్యక్తులు వెళ్లిన వైపు వెళ్తాడు. అలా కొద్ది దూరం వెళ్లేసరికి ఒక గుహ వద్ద ఆగుతారు. వాళ్ళ నాయకుడు ఆ గుహ ముందు నిలబడి గట్టిగా కసం కా హుకుం ఖోలో అని అంటాడు. అలా చెప్పగానే ఆ గుహ ఒక్కసారిగా తెరుచుకుంటుంది. వాళ్ళు లోపలికి వెళ్లి కొంతసేపటికి ఖాళీ సంచులతో తిరిగి వస్తారు. వచ్చాక కసం కా హుకుం బంద్ కరో అంటాడు. వెంటనే ఆ గుహ తలుపులు మూసుకుంటాయి. ఇదంతా పక్కనే దాక్కుని ఉన్న అలీబాబా గమనించి మెల్లిగా గుహ దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పినట్టే కసం కా హుకుం ఖోలో అని అనగానే ఆ గుహ తెరుచుకుంటుంది. వెంటనే అలీ లోపలికి వెళ్లి చూడగా, ఒరినాయనో, ఇంత బంగారమా? అయితే వీళ్ళు దొంగలు అన్నమాట. ఎక్కడెక్కడో దొంగతనం చేసి ఇక్కడ దాచుకుంటున్నారు అనుకుంటూ ఆ బంగారంలోని కొన్ని నాణాలు ఒక బస్తాలోకి ఎత్తుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతాడు. ఇంట్లో భార్యకు ఆ బంగారు నాణాలు చూపిస్తాడు. ఎక్కడివండి ఈ బంగారు నాణాలు? నాకు వీటిని చూస్తుంటే కంగారు వస్తుంది. కంగారు పడకు. ఆ అడవిలో ఒక రహస్య గుహ ఉంది. ఈ విషయం మనం ఎవరికీ చెప్పకూడదు. చెప్తే ప్రమాదం తప్పదు. ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి అని జరిగిందంతా భార్యకు చెప్తాడు. అంతా విన్న భార్య ఆనందంతో, నేను ఎవరికీ చెప్పనులేండి. ఈ నాణాలు అన్నీ మనమిద్దరం లెక్క పెట్టలేము. ఇవి చాలా ఎక్కువ. మీ వదినను అడిగి కొలత పాత్ర తెచ్చుకుంటే సరిగ్గా లెక్క పెట్టగలం. ఉండండి, నేను వెళ్లి ఆ పాత్ర తీసుకుని వస్తాను అంటూ అలీబాబా భార్య తన పెద్ద బావ అబ్దుల్లా ఇంటి తలుపు తట్టింది. అబ్దుల్లా భార్య తలుపు తీస్తూ, ఏంటి రజియా, ఇంత అర్ధరాత్రి వచ్చావు? ఏం కావాలి? అక్క, మీ వద్ద ఉన్న కొలత పాత్ర కొద్దిసేపు ఇస్తారా? మీ మరిది ఇప్పుడే కొంచెం ధాన్యం తెచ్చారు, ఆ ధాన్యం కొలవాలి అని అంటుంది. రజియా కంగారుగా ఉండడం గమనించిన బేగం మనసులో, ఇంత రాత్రి ధాన్యమా? ఏదో దాస్తుంది. ఇలా కొంచెం చింతపండు అంటిస్తే చాలు, అప్పుడు అసలు సంగతి తెలుస్తుంది. ఇదిగో చెల్లి, తీసుకో, కంగారు పడకు, ఉదయాన్నే తెచ్చి ఇవ్వు అని అంటుంది. సరేనంటూ ఇంటికి వెళ్లిపోతుంది రజియా. ఇంటి దగ్గర అలీబాబా రజియా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇద్దరూ పాత్రలో బంగారు నాణాలు పోస్తూ లెక్క పెట్టారు. నా జీవితంలో ఇంత బంగారం ఎప్పుడూ చూడలేదు, ఇది నిజంగా నమ్మలేకపోతున్నా అని అంటూ తెల్లవారగానే ఆ పాత్రను బేగంకు ఇచ్చి వచ్చేస్తుంది. బేగం ఆ పాత్రను పరీక్షగా చూసి భర్తతో, అబ్దుల్లా, ఇటు చూడు, అలీ తీసుకున్న పాత్ర అడుగున బంగారు నాణెం అంటుకుంది. బంగారమా? వారికి బంగారం ఎక్కడది? వాళ్ళ దగ్గర ఏదో బంగారు నిధి ఉంది. నాకెందుకో అనుమానం వచ్చి పాత్రకి చింతపండు అంటించాను. అలీ లాంటి పేదవాడు బంగారాన్ని పాత్రతో ఎలా కొలుస్తాడు అని అంటుంది బేగం. అబ్దుల్లా ధనవంతుడు, కానీ స్వార్థం అతని రక్తంలోనే ఉంది. ఇతరులు బాగుపడితే అతను భరించలేడు. అతను అలీబాబా దగ్గరకు వచ్చి ప్రేమ నటిస్తూ, అలీ, నీకు బంగారం దొరికిందని నాకు తెలుసు. అది ఎక్కడ దొరికిందో నాకు కూడా చెప్పు. అన్నయ్య, దయచేసి ఎవరికీ చెప్పకు. నువ్వు నిదానంగా వింటే నేను చెబుతాను. ఇది చాలా ప్రమాదకరం అని జరిగింది అంతా అన్నయ్యకు చెప్తాడు. తర్వాత రోజే బండి తీసుకుని అబ్దుల్లా ఆ నిధి కోసం అడవికి చేరుకుంటాడు. ఆ గుహ దగ్గరకు వెళ్లి కసం కా హుకుం అనగానే గుహ తెరుచుకుంటుంది. వెంటనే లోపలికి వెళ్లి దొరికినంత బంగారాన్ని సంచుల్లో నింపుకుంటాడు. బంగారం చూసిన ఆనందంలో మునిగిపోయిన అబ్దుల్లా బయటికి వచ్చే సమయానికి గుహ తెరుచుకునే మాటలు మర్చిపోతాడు. ఎంత ప్రయత్నించినా గుహ తెరుచుకోలేదు. అదే సమయంలో దొంగలు తిరిగి వచ్చి గుహలోకి అడుగు పెట్టగా అబ్దుల్లా వాళ్లకే నేరుగా దొరికిపోతాడు. ఆ అబ్దుల్లాను చూసిన ఆ దొంగల నాయకుడు, ఎవడ్రా నువ్వు? ఈ గుహలోకి ఎలా వచ్చావు? అగండి, దయచేసి నేను దొంగని కాదు.
పొరపాటున లోపలికి వచ్చాను. అసలు లోపలికి ఎలా వచ్చావో చెప్పు అని అతని చితకబాది స్పృహ కోల్పోయాక గుహలోనే వదిలేసి వెళ్లిపోతారు. 2 రోజులైనా అబ్దుల్లా ఇంటికి రాకపోయేసరికి అతని భార్య ఆందోళనగా, అలీ, మీ అన్నయ్య వెళ్లి 2 రోజులయ్యింది, ఇంకా రాలేదు. నాకు చాలా భయం వేస్తుంది. ఏంటి వదిన, అన్నయ్య వెళ్ళి 2 రోజుల్లో అయినా రాలేదా? అసలు ఎక్కడికి వెళ్ళాడు? అవును అలీ, నీతో మాట్లాడిన మరుసటి రోజునే వెళ్లారు. అప్పటి నుంచి ఏ వార్త లేదు. అయ్యో వదినా, అయితే అన్నయ్య ఆ గుహ దగ్గరికే వెళ్ళి ఉంటాడు. అది చాలా ప్రమాదకరం అని చెప్పాను. సరేలే, మీరు కంగారు పడకండి, నేనిప్పుడే వెళ్ళి చూస్తాను అని చెప్పి ఆ గుహ వద్దకు చేరుకుంటాడు. ఆ గుహ ముందుకు చేరుకొని మంత్రం చెప్పి లోపలికి వెళ్తాడు. అక్కడ స్పృహ తప్పి ఉన్న అన్నని లేపి ఇంటికి తీసుకువెళ్తాడు. భర్తను చూసిన బేగం, క్యా అల్లాహ్, ఏమైంది ఆయనకి? చాలా గాయాలయ్యాయి. అన్నయ్యకి ఇప్పుడు వైద్యులు అవసరం. కానీ రహస్యం బయట పడకూడదు. నేను వెళ్ళి వైద్యుణ్ణి రహస్యంగా తీసుకువస్తాను అని చెప్పి వైద్యుడి దగ్గరకు వెళ్తాడు. అయ్యా, నాకు మీ సహకాయం కావాలి. కానీ ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. మీరు ఎక్కడికి వస్తురనేది మీకు కూడా తెలియకూడదు. మీరు కోరినంత ధనం ఇస్తాను. అలాగే మీ మొహానికి ముసుగు వేసి తీసుకెళ్తాను. సరే నాయనా, అడిగినంత ధనం ఇస్తా అంటున్నావు. నువ్వు కోరినట్టే వస్తాను. ఇతను చెప్పింది చూస్తే ఏదో రహస్యమైన పనిలా ఉంది. వెళ్తున్న దారిలో ఈ పొడి చల్లుతాను. నా దగ్గర ఏ రహస్యం దాచలేరు అంటూ మందులు తీసుకుని బయలుదేరతాడు. వెళ్తున్న దారంతా ఆ పొడి చల్లుకుంటూ వెళ్తాడు. వైద్యం పూర్తయ్యాక తిరిగి ఆస్పత్రిలో వదిలిపెడతాడు అలీ. ఇదిలా ఉండగా అక్కడ గుహ వద్దకు దొంగల ముఠా చేరుకుంటుంది. గుహలో చూడగా అబ్దుల్లా తప్పించుకున్నాడని అర్థమైన నాయకుడు, వాడు తప్పించుకున్నాడు. ఎవరో అతన్ని తప్పించేశారు. ఎవరికో మన రహస్యం తెలిసిపోయింది. వాళ్ళని పట్టుకోండి. మన రహస్యం తెలిసిన వాళ్ళు బతికి ఉండడానికి వీల్లేదు అని ఊర్లోకి వెళ్లి వైద్యుని కలుస్తాడు. వైద్యుడితో, చూడండి, ఒక మనిషి గాయాలయ్యి మీ దగ్గరికి ఏమైనా వచ్చాడా? నాకు సరైన సమాచారం ఇస్తే నేను మీకు తగిన బహుమతి ఇస్తాను. నాకు ముందే అనుమానం వచ్చింది. అందుకే ఆ ఇంటికి వెళ్లే దారిలో ముగ్గుపొడి చల్లుకుంటూ వెళ్ళాను. మీరు ఆ దారి గుండా వెళ్ళండి అని చెప్తాడు వైద్యుడు. వైద్యుడు చెప్పిన దారి గుండా వెళ్లి ఆ ఇంటిని గుర్తుపట్టి వెళ్లిపోతాడు దొంగల నాయకుడు. మరుసటి రోజు దొంగల నాయకుడు నూనె వ్యాపారి వేషంలో 40 పెద్ద నూనె డబ్బాలతో అలీబాబా ఇంటికి చేరుకుంటాడు. అలీబాబాతో, నేను ఓ నూనె వ్యాపారిని. రాత్రి చాలా చలిగా ఉంది. ఈ రాత్రి మీ ఇంట్లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవచ్చా? అయ్యో, తప్పకుండా, లోపలికి రండి అని అంటాడు అలీబాబా. కాని ఆ 40 నూనె బేరెలలో 39 బేరెలలో దొంగలే దాక్కున్నారు. నాయకుడి సంకేతం కోసం ఊపిరి బిగబెట్టి ఎదురు చూస్తూ ఉంటారు. అటుగా వెళ్తున్న రజియా ఆ నూనె డబ్బాలలో ఒక డబ్బా కదలడం చూసి దగ్గరకు వెళ్లి ఆ డబ్బా మీద చెయ్యి వేయగా లోపల నుండి బయటకు రావచ్చా అనే మాటలు వినపడతాయి. ప్రమాదాన్ని గ్రహించి పరుగున భర్త దగ్గరకు వెళ్లి, ఏవండి, ఆ వచ్చిన నూనె వ్యాపారి నిజం కాదండి. అతను దొంగల నాయకుడు అయ్యి ఉంటాడు. అవునా? ఇప్పుడు మనం పెద్ద ప్రమాదంలో ఉన్నాం. ఏం చెయ్యాలో పాలు పోవట్లేదు. కంగారు పడకండి, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మన దగ్గర ఉన్న నూనెను బాగా మరిగించి ఆ డబ్బాలలో పోద్దాం, అందరూ మాడిపోతారు అని చెప్పి భర్తతో కలిసి అనుకున్నట్లుగా చేస్తుంది. ఇది తెలిసిన దొంగల నాయకుడు అప్పటికే తప్పించుకుని పారిపోతాడు. కొన్ని రోజుల తర్వాత దొంగల నాయకుడు మారువేషంలో మళ్లీ వస్తాడు. ఈసారి అలీబాబా అతన్ని గుర్తించి కూడా, రండి రండి, మీలాంటి ప్రముఖ వ్యాపారి మా ఇంటికి రావటం మా అదృష్టం. మా ఆతిథ్యం స్వీకరించండి అని ఆహ్వానిస్తాడు. అందరూ విందు చేసుకుంటారు. రజియా అప్పటికే వేసుకున్న పథకం ప్రకారం దొంగల నాయకుడు తినే ఆహారంలో విషం కలుపుతుంది. అది తిని ఆ నాయకుడు చనిపోతాడు. ఇదంతా చూస్తున్న అబ్దుల్లా తమ్ముడితో, నన్ను క్షమించు అలీ. నాకు నా అత్యాశ వల్ల ఇన్ని ప్రమాదాలు ఎదుర్కొనవలసి వచ్చింది. నీకు నీ భార్యకి ఉన్న సమయస్ఫూర్తి వల్ల మనం ఈ ప్రమాదం నుండి బయటపడ్డాము. పర్వాలేదు అన్నయ్య, మనకు ఉన్న దానిలో సంతోషంగా ఉంటే ఏ సమస్యలు ఉండవు. వీళ్ళు ఎంతో మంది సొమ్ముని దోచుకొని ఆ పాపం వల్లనే ఇలా అంతమయ్యారు. మనం ఆ గుహలో ఉన్న నిధిని మనం పేద ప్రజలకు పంచుదాం అని అంటాడు. అప్పటి నుండి అన్నదమ్ములు ఇద్దరూ నలుగురికి సాయపడుతూ ఆనందంగా జీవిస్తారు. ఈ కథలో ఉన్న నీతి: అత్యాశ మనల్ని నాశనం చేస్తుంది, సంతృప్తి మనల్ని కాపాడుతుంది.
అలీబాబా కథ అదే చెబుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కథలు మరెంతో మందికి చేరుకోవడానికి దోహదపడండి. ఈనాటి పొడుపు కథ, ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు. ఎవరు వారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ చేయండి.